ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. పసరతిత్తులో రాళ్ళు అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ గాల్ స్టోన్స్ వల్ల ఎంతో మంది నిద్రాహారాలు లేకుండా బాధపడుతూ ఉంటారు. అసలు ఈ రాళ్ళు ఎందుకు తయారవుతాయి, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఎలా ఉంటుంది, అలాగే ఈ గాల్ స్టోన్స్ తయారైనప్పుడు మీ వంతు మీరుగా తయారు చేసుకోగలిగే గృహ చికిత్సలు, అలాగే ఇతర సూచనలు, వీటన్నింటినీ తెలుసుకుందాం. గాల్ స్టోన్స్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు గాల్ బ్లాడర్ అంటే ఏమిటి, దీని శరీర రచన, నిర్మాణం, ఇదంతా తెలుసుకోవాలి. గాల్ బ్లాడర్ అనేది మన ఉదరంలో కాలేయం కింద కుడివైపు డొక్కలో ఉండేటటువంటి చిన్న కోశం. ఉదర భాగంలో ఉంటుంది, కాలేయం కింద ఉంటుంది చిన్న కోశం. ఇది బయలు రసాన్ని మామూలుగా ఈ కాలేయం తయారు చేస్తూ ఉంటుంది. లివర్ అనేది ఈ బయలు జ్యూస్ని తయారు చేస్తూ ఉంటుంది. దీనిని గాల్ బ్లాడర్ అనేది నిల్వ చేస్తుంది. నిల్వ చేసి కొవ్వు పదార్థాల పచనం కోసం చిన్న పేగు లోపలికి విడుదల చేస్తూ ఉంటుంది. ఈ బయలు రసంలో కొలెస్ట్రాల్ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, బిలిరూబిన్ అనేది ఉంటుంది, అలాగే బయలు లవణాలు కూడా ఉంటాయి. ఈ బయలు లవణాలు ఏం చేస్తాయి, కొవ్వుని సూక్ష్మాంశాల కింద విభజిస్తాయి. దీంతో ఆహారం లోపల ఉండేటువంటి కొవ్వు అనేది సులభంగా డైజెస్ట్ అవుతుంది. మరి ఈ గాల్ స్టోన్స్ ఎలా తయారవుతాయి, వీటిని తెలుసుకుందాం. కాలేయంలో తయారైనటువంటి పైచరసం పిత్తాశయం అంటే ఈ పసరతిత్తి అంటే ఈ గాల్ బ్లాడర్లో నిలవ ఉంటుంది. కాలేయంలో తయారయ్యేటటువంటి ఈ పైచరసం జీర్ణక్రియకి తోడ్పడుతుంది. ఇది రుచికి కాస్త చేదుగా ఉంటుంది, చూడటానికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అందుకే చాలా మంది వాంతి చేసుకునేటప్పుడు ఇదే బయటకు వస్తూ ఉంటుంది. ఈ కాలేయానికి అంటే లివర్ కింద నీలం రంగులో కనిపించే ఈ పసరతిత్తిలో తయారైన రాళ్ళని పిత్తజాస్మిర్ అంటారు, గాల్ స్టోన్స్ అంటారు. ఇలాగ రాళ్ళు తయారయ్యే ప్రక్రియకి వైద్య శాస్త్రంలో కోలీలిథియాసిస్ అనే పేరుంది. కోలీలిథియాసిస్ అంటే గాల్ స్టోన్స్ తయారీ. గాల్ బ్లాడర్లో తయారైన ఈ రాళ్ళని పూలినటువంటి ఈ పదార్థాలని స్టోన్స్ లాగా ఉంటాయి కాబట్టి గాల్ స్టోన్స్ అంటారు. ఇవి ఎక్కువగా కొలెస్ట్రాల్తో తయారవుతాయి. ఇక మిగతా గాల్ స్టోన్స్ బిలిరూబిన్ నుంచి తయారవుతూ ఉంటాయి. బిలిరూబిన్ అంటే ఏమిటి అంటే మామూలుగా హిమోగ్లోబిన్ అనేది రక్తానికి సంబంధించినటువంటి ఒక వర్ణద్రవ్యం. ఇది విచ్ఛిన్నం చెందినప్పుడు అప్పుడు ఈ బిలిరూబిన్ అనేది తయారవుతుంది. కాబట్టి ఈ గాల్ స్టోన్స్కి ఇది ఒక కారణం. మరి ఆయుర్వేదం ఏం చెబుతుంది అంటే గాల్ స్టోన్స్ తయారీని ఆయుర్వేదం ఎలా విశ్లేషిస్తుంది, ఇది తెలుసుకుందాం. గాల్ స్టోన్స్ని ఆయుర్వేదంలో పిత్తాస్మరి లేదా పిత్తజాస్మరి అంటారు. పిత్తరసం అనేది అపసవ్యంగా మారటంతో ఘనీభవిస్తుంది. ఘనీభవించి రాళ్ళు కింద తయారవుతుంది. ఈ సమస్యకి ఆయుర్వేదంలో చాలా అమేజింగ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి, నివారణలు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకోబోతున్నాం. అయితే ఈ అంశాలు తెలుసుకోబోయే ముందు అసలు గాల్ స్టోన్స్ తయారీ ఎలా జరుగుతుంది, ప్రక్రియ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. బయలు నుంచి బయలు లవణాలు ఎక్కువగా శోషణ చెందటం వల్ల గాల్ స్టోన్స్ తయారవుతాయి. ఇదొకటి. మామూలుగా బయలు జ్యూస్ అన్నాం కదా, దాంట్లో లవణాలు కూడా ఉంటాయి, బైల్ సాల్ట్స్. ఇవి మామూలుగా ఎక్కువగా ఒకవేళ మామూలు కంటే ఎక్కువ స్థాయిలో శోషణ చెందాయి అనుకోండి,
అప్పుడు గాల్ స్టోన్స్ తయారవుతాయి. అయితే బయలు రసంలోనే ద్రవాంశం ఉంటుంది కదా, అంటే ఈ నీటి అంశ, ఇది ఒకవేళ బాగా డ్రై అయిందనుకోండి, శోషణ చెందిందనుకోండి, అప్పుడు మిగతా పదార్థాలు గనివించి గాల్ స్టోన్స్ తయారవుతాయి. బయలు రసంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేది సంచితం అయిందనుకోండి, అప్పుడు గాల్ స్టోన్స్ తయారవుతాయి. నిజానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం, కొలెస్ట్రాల్ ఎక్సెస్. అలాగే గాల్ బ్లాడర్ లోపల ఉండేటువంటి గోడల్లో ఒకవేళ వాపు తయారైందనుకోండి, అప్పుడు కూడా గాల్ స్టోన్స్ తయారవుతాయి. అయితే ఈ గాల్ స్టోన్స్లో రకాలుంటాయి. ముఖ్యంగా ఈ రకాల మీద మీకు అవగాహన ఉండాలి. ఈ 3 రకాలని తెలుసుకున్నాం. ఒకటి కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్. లివర్లో కొవ్వు పదార్థాలు బాగా పెరిగిపోయాయి అనుకోండి, ఇలా పెరిగిపోవటం మూలాన లివర్ పని సామర్థ్యం పడిపోయి ఈ రకం గాల్ స్టోన్స్ అనేవి తయారవుతాయి. ఇక రెండో రకం పిగ్మెంటల్ గాల్ స్టోన్స్. రక్తానికి సంబంధించి రంగునిచ్చే వర్ణకారకాలు పెరిగాయి అనుకోండి, ఇలా పెరగటం వల్ల ఈ పిగ్మెంటల్ గాల్ స్టోన్స్ తయారవుతాయి. ఇక మూడో రకం మిక్స్డ్ గాల్ స్టోన్స్. కాల్షియం లవణాలు, పిగ్మెంట్ పదార్థాలు, కొవ్వు పదార్థాలు, వీటి కలయికతో ఈ రకమైనటువంటి మిక్స్డ్ గాల్ స్టోన్స్ తయారవుతాయి. సరే, మరి గాల్ స్టోన్స్ అసలు ఎందుకు తయారవుతాయి, దీనికి దోహదపడే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. స్థూలకాయం ఒక కారణం, అధిక బరువు. అలాగే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల గాల్ స్టోన్స్ తయారవుతాయి. ఇక మరొక కారణం పసరు తిత్తికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకటం. ఇది అతి ప్రధాన కారణం. అంటే గాల్ బ్లాడర్కి ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అప్పుడు గాల్ స్టోన్స్ తయారవుతాయి. ఇక వేగంగా బరువు తగ్గుతూ ఉన్నారనుకోండి, అది కూడా ఒక కారణమే. క్రాష్ డైట్స్ అందుకే చేయకూడదని చెప్పేది. దీంతో ఈ గాల్ స్టోన్స్ తయారవుతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా, ఉదాహరణకు అమీబియాసిస్, అలాగే పేగుల్లో ఏమన్నా పారాసైట్స్ పెరగటం, పరాన్నజీవులు, వీటి వల్ల ఈ ఆంత్రక్రిములు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల గాల్ స్టోన్స్ తయారవుతాయి. అలాగే కుటుంబ ఇతివృత్తం కూడా కారణమే. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, అంటే మీ కుటుంబంలో ఎవరికైనా గాల్ స్టోన్స్ తయారైన నేపథ్యం ఉంటే మీకు కూడా తయారవుతాయి. అలాగే జన్యుపరమైన కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి, జెనెటికల్ ప్రీడిస్పోజిషన్. ఇక పేగులకు సంబంధించిన సమస్యలు, వ్యాధులు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా గాల్ స్టోన్స్ తయారవుతాయి. గుండెకి సంబంధించిన కరోనరీ ధమనుల సమస్యలు ఉన్నాయనుకోండి, అది కూడా గాల్ స్టోన్స్ తయారీకి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకవేళ మీరు మహిళలైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ల మాత్రలని, ఇంజెక్షన్స్ని ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం పాటు వాడుతూ ఉన్నారనుకోండి, ఆ తర్వాత కాలంలో గాల్ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కువసార్లు గర్భం ధరించడం కూడా గాల్ స్టోన్స్ తయారీకి కారణమే. కాలేయం ఎక్కువ పరిమాణంలో పైచరసాన్ని, అంటే ఈ బైల్ జ్యూస్ని తయారు చేసింది అనుకోండి, ఎక్సెస్ జ్యూస్ అంతా ఏమవుతుంది, గనివిస్తుంది, గాల్ స్టోన్స్ తయారవుతాయి. కాబట్టి ఈ ఎక్సెస్ జ్యూస్ తయారవటం, బైల్ జ్యూస్ తయారవటం కూడా గాల్ స్టోన్స్ తయారీకి ఒక కారణం. ఇక ఎక్కువ మొత్తాల్లో నూనె పదార్థాన్ని మీరు వాడే అలవాటు ఉందనుకోండి మీ ఇంట్లో, అప్పుడు ఆ తర్వాత కాలంలో గాల్ స్టోన్స్ తయారవుతాయి. అలాగే మామూలుగా ఫైబర్ తినాలి, కానీ మీరు ఈ పీచు పదార్థాలను దగ్గరికి రానివ్వట్లేదు అనుకోండి, అప్పుడు కూడా గాల్ స్టోన్స్ తయారవుతాయి. ఇక మధుమేహం, డయాబెటీస్, ఇది కూడా ఒక కారణమే గాల్ స్టోన్స్ తయారీకి. అలాగే రక్తహీనత, ఎనీమియా కూడా ఒక కారణమే. అలాగే స్మోకింగ్ వల్ల కూడా గాల్ స్టోన్స్ తయారవుతాయి. ఆల్కహాల్ వల్ల కూడా తయారవుతాయి, మద్యపానం. అయితే ఈ గాల్ స్టోన్స్ తయారీకి కొన్ని ప్రేరకాలు దోహదపడతాయి. ఈ ప్రేరకాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. అంటే కారణాలే కాదు, ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. అప్పుడు ఈ ప్రేరకాలని మీరు కంట్రోల్ చేసుకుంటే గాల్ స్టోన్స్ ముందు పెరగకుండా ఉంటాయి. మహిళల్లో ఈస్ట్రోజన్ ఆధిక్యత ఎక్కువ ఉంటుంది, కాబట్టి గాల్ స్టోన్స్ మగవాళ్ళ కంటే మహిళల్లో ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ ఆధిక్యతతో గాల్ బ్లాడర్ కదలిక తగ్గుతుంది, అంటే మూవ్మెంట్ తగ్గుతుంది. దీంతో ఈ కొలెస్ట్రాల్ సంబంధిత పదార్థాలు గట్టిపడతాయి, గాల్ స్టోన్స్ అనేవి తయారవుతాయి. అందుకే గర్భధారణ సమయంలో, సంతాన నిరోధక మాత్రలు వాడే సమయంలో, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకునే సందర్భాలలో హార్మోన్ల తేడాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సందర్భాలలో గాల్ స్టోన్స్ తయారవుతాయి.
కాబట్టి ఇవన్నీ కూడా ఈ గాల్ స్టోన్స్ తయారీకి ప్రేరణలు. ఇక వంశపారపర్యత, జన్యువులు, అలాగే అధిక బరువు, ఇలాంటివి కూడా గాల్ స్టోన్స్ తయారీకి ప్రేరకాల కింద ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. ఎందుకంటే స్థూలకాయంలో సాధారణంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జిడ్డుదనంతో ఏం జరుగుతుంది, గాల్ బ్లాడర్ సంకోచ శక్తి తగ్గుతుంది. దీంతో ఈ కొలెస్ట్రాల్ ఘనీభవిస్తుంది, రాళ్ళ కింద రూపాంతరం చెందుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఉంది. కొలెస్ట్రాల్ని తగ్గించే మందుల్ని వాడుతున్నారనుకోండి, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. ఎందుకంటే ఈ మందులతో గాల్ స్టోన్స్ తయారయ్యే రిస్క్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే బయలు రసంలోకి కొలెస్ట్రాల్ చేరికని ఇవి ఎక్కువ చేస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ఈ బయలు రసంలోకి ఎక్కువ చేరుతుంది కాబట్టి అది ఆ తర్వాత గాల్ స్టోన్స్ కింద తయారవుతుంది. ఇక డయాబెటీస్లో కూడా ఈ గాల్ స్టోన్స్ తయారయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ గాల్ బ్లాడర్లు రాళ్ళు అనేవి డయాబెటీస్లో ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే చూడండి, ఈ డయాబెటీస్లో ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ అంశ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అంశ పెరుగుతుంది కాబట్టి డయాబెటీస్లో గాల్ బ్లాడర్లో రాళ్ళు తయారవుతూ ఉంటాయి. ఇక ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా, పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే వాళ్ళల్లో, ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళల్లో ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు తయారవుతాయి. అలాగే వేగంగా బరువు తగ్గటంతో కూడా ఈ గాల్ స్టోన్స్ తయారవ్వచ్చు. ఎందుకంటే మీరు వేగంగా శీఘ్రగతిలో బరువు తగ్గుతున్నారనుకోండి, ఆ సమయంలో కొలెస్ట్రాల్ తయారీ అనేది పెరుగుతుంది కాబట్టి గాల్ స్టోన్స్ తయారవుతాయి. ఇక వయస్సు, ఇది పెరిగే కొద్దీ కూడా ఈ కొలెస్ట్రాల్ విడుదల అనేది పెరుగుతుంది. కాబట్టి వయసు 60 దాటిన వాళ్ళల్లో ఈ గాల్ స్టోన్స్ కనిపించే అవకాశం వేరే వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. ఇక ఉపవాసాలు ఉండటం వల్ల కూడా గాల్ స్టోన్స్ తయారవుతాయి. లేదా ఈ గాల్ స్టోన్స్ ఇతివృత్తం ఉండటం వల్ల కూడా ఈ గాల్ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. ఇక గాల్ బ్లాడర్కి సంబంధించినటువంటి, గాల్ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే నాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయనుకోండి, దానివల్ల కూడా ఈ గాల్ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. అలాగే సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ వ్యాధి వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. సరే, మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటున్నాం, ఎలా తెలుస్తుంది ఉన్నట్లు అంటే కొన్ని లక్షణాల ద్వారా వీటిని గుర్తుపట్టవచ్చు. నిజానికి చాలా మందిలో గాల్ స్టోన్స్ ఉన్నప్పటికీ లక్షణాలు కనిపించవు, లక్షణరహితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని సైలెంట్ స్టోన్స్ అంటారు. సాధారణంగా ఇలాంటి వాటికి చికిత్స అనేది అవసరం ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తెలుసుకుందాం. హఠాత్తుగా ఉదరం పైభాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. బాగా కొవ్వు ఉండేటువంటి ఆహారాన్ని తిన్నారనుకోండి, ఫ్యాటీ ఫుడ్ తిన్న వెంటనే ఈ నొప్పి మొదలవుతుంది. ఉదాహరణకు బిర్యానీలు ఇలాంటివి తిన్న తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది. నొప్పి అరగంట నుంచి కొన్ని గంటల పాటు ఉంటుంది. కుడివైపు డొక్కలో పక్కటెముకల కింద అలల మాదిరిగా ఈ నొప్పి వస్తుంది. 2 భుజాల మధ్య నొప్పి కేంద్రీకృతం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కుడివైపు భుజం కింద నొప్పి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పొట్టొబ్బరింపు ఉంటుంది, వాంతులు అవుతూ ఉంటాయి, వికారంగా ఉంటుంది, తేన్పులు వస్తూ ఉంటాయి, గ్యాస్ తయారవుతూ ఉంటుంది, అజీర్ణం, ఇలాగే జీర్ణక్రియ సంబంధ సమస్యలు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు. అలాగే చాలా మందిలో ఇవి ప్రస్ఫుటంగా కనిపిస్తే మరికొంతమందిలో సైలెంట్గా ఉంటాయి. ఇంకా కొంతమందిలో అయితే ఈ కడుపులో ఈ పై భాగంలో కుడివైపు కాలేయం ఉండేటువంటి భాగంలో తెల్లగా నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే గాల్ బ్లాడర్ రాయిని బయటికి నెట్టేసేటువంటి ప్రయత్నంతో ఈ నొప్పి వస్తుంది. ఇక కడుపు ఉంటుంది కదా, కడుపులో కుడివైపు బయలుదేరినటువంటి నొప్పి వీపు లోపల కుడివైపుకి చేరుతుంది, భుజం జాయింట్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. చాలా మందిలో ఈ నొప్పి హఠాత్తుగా మొదలై అంతలోనే బాగా తీవ్రతరం అవుతుంది. కొంతమందికి ఏ ట్రైన్ జర్నీలోనే ఇలా స్టార్ట్ అవుతుంది. కొన్ని గంటల పాటు ఈ నొప్పి విరవకుండా కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఎప్పటికో నెమ్మదిగా సద్దుమణుగుతుంది. కుడివైపు కాలేయం ప్రాంతంలో మీరు 2 వేళ్లతో నొక్కి ఉంచి గట్టిగా గాలి పీల్చారనుకోండి, నొప్పి స్పష్టం అవుతుంది. అలా స్పష్టం అవుతుంటే మీకు ఈ గాల్ స్టోన్స్ ఉన్నట్టు అర్థం. జ్వరం ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ కాబట్టి. వాంతులు అవుతూ ఉంటాయి, గాలి పీల్చుకోవడం కష్టంగా అనిపించవచ్చు కూడా. ఇక ఈ గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు జీర్ణక్రియ సంబంధమైన సమస్యలు అనుకున్నాం కదా, కడుపొంపరింపు, అజీర్తి, తేన్పులు, నోట్లో నీళ్లు ఊరటం, ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర స్థాయిలో జ్వరం ఉంటుంది, చలి ఉంటుంది. ముఖ్యంగా మలాన్ని గమనిస్తే తెల్లటి నువ్వు పిండిలాగా వస్తుంది. ఆయుర్వేదం దీన్ని తిలపిష్ట నిభం అంటుంది.
ఈ పైచరసం లేదా ఈ పసరు అనేది పేగులకు చేరకుండా రాళ్ళు అడ్డు తగులుతూ ఉంటాయి. కాబట్టి నొప్పి ఉంటుంది, పచ్చకామెర్లు ఇలాంటివి కూడా ఉంటాయి. కొంతమందిలో హఠాత్తుగా ఈ పసరు తిత్తి వాస్తుంది. అప్పుడు దీన్ని అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. ఇక ఈ సమస్య ఉన్నప్పుడు, ఈ గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడని సందర్భాలని, లక్షణాలను మీరు తెలుసుకోవాలి. అంటే వైద్య సహాయం పొందాల్సినటువంటి ఈ సందర్భాలను మీరు గుర్తించాలి. వీటిని తెలుసుకుందాం. ఒకవేళ మీకు అకారణంగా కడుపు నొప్పి వస్తున్నా, చెమటలు పడుతున్నా, చలి చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నా, లేకపోతే విపరీతంగా జ్వరం ఉన్నా, కామెర్లున్నా, తెలుపు రంగు మలం వస్తూ ఉన్నా, ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు, వైద్య సలహా తీసుకోవాలి. మరి ఈ సమస్యని ఎలా గుర్తుపట్టాలి, ఎలాంటి పరీక్షలు దోహదపడతాయి, వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎక్స్రే పరీక్ష గురించి. అయితే 15% స్టోన్స్ మాత్రమే దీంట్లో కనిపిస్తాయి. ఆ తర్వాత ముఖ్యమైన పరీక్ష అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇక అతి ముఖ్యమైన మరొక పరీక్ష ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ, ERCP. ఇది చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తుంది. అలాగే కోలిసిస్టోగ్రామ్ ఎక్స్రే, ఇది కూడా కీలక సమాచారాన్ని ఇస్తుంది. అలాగే అవసరమైన సందర్భాల్లో కొన్ని రక్త పరీక్షలు కూడా సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ ఉన్న సంగతి వీటితో తెలుస్తుంది. ఇక ఒకవేళ ఈ సమస్యను మీరు అశ్రద్ధ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? కొన్ని ఇక్కట్లు వస్తాయి. ఈ గాల్ స్టోన్స్ కారణంగా ఉత్పన్నమైనటువంటి 3 ప్రధాన సమస్యల మీద మీకు అవగాహన ఉండాలి. ఒకటి బిలియరీ కోలిక్. గాల్ బ్లాడర్ నుంచి ఈ బైల్ ద్రవాన్ని చిన్న పేగుకి చేరవేసేటువంటి నాళాన్ని బైల్ డక్ట్ అంటారు. దీనిలో గాల్ స్టోన్ తయారై అడ్డుకుపోయింది అనుకోండి, అప్పుడు వచ్చే నొప్పిని బిలియరీ కోలిక్ అంటారు. ఇది రావచ్చు. లేదు కోలిసిస్టైటిస్, ఇది కూడా రావచ్చు. అంటే బైల్ డక్ట్ లో అడ్డుకుపోయిన ఈ గాల్ స్టోన్ తో గాల్ బ్లాడర్ లో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ తయారైంది అనుకోండి, దాన్ని కోలిసిస్టైటిస్ అంటారు. లేదు కొలాంజైటిస్ అనే సమస్య కూడా ఏర్పడవచ్చు. అంటే బైల్ డక్ట్ లో అడ్డుకుపోయిన ఈ గాల్ స్టోన్ తో బ్యాక్టీరియా పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు బైల్ చారవేసే నాళమంతా కూడా ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది. అప్పుడు దాన్ని కొలాంజైటిస్ అంటారు. ఇలాగా ఈ చిక్కులు ఇక్కట్లు వస్తాయి. సరే, ఈ గాల్ స్టోన్స్ మీకున్నాయి, ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్రాంతి చాలా ముఖ్యం. రెస్ట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అలాగే బాగా నీళ్లు తాగండి, ఎందుకంటే ఈ నీళ్లతో కొలెస్ట్రాల్ అనేది ఘనీభవించకుండా ఉంటుంది. అలాగే శారీరక బరువు తగ్గించుకోండి. నెయ్యి, మేగడ, ఇతర కొవ్వు పదార్థాలు వీటిని మానేయండి. ముఖ్యంగా వేరుశనగ నూనెను వాడకూడదు. కాకపోతే మీరు వాడదలుచుకుంటే కొద్దిగా పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ ఆయిల్ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటివి మీరు వాడుకోవచ్చు తక్కువ మొత్తాల్లో. పీచు పదార్థాలని, ఆకుకూరల్ని, పప్పుల్ని బాగా తీసుకుంటూ ఉండండి. సరే, అసలు ఈ గాల్ స్టోన్స్ తయారవకుండా ఎలా నివారించుకోవాలి, నివారణ పద్ధతులు ఏమిటి, వీటిని కూడా తెలుసుకున్నాం. మీరు ఎత్తుకు తగిన బరువు ఉండండి. వెయిట్ మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. అలాగే హఠాత్తుగా ఎప్పుడు బరువు తగ్గండి. అన్నిటికి మించి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి. సంతృప్త కొవ్వు పదార్థాలు అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, వీటిని తినకండి. అంటే ఏమిటి అంటే రూమ్ టెంపరేచర్లో ఘనీభవించేటువంటి పదార్థాలు, ఉదాహరణకు కోకోనట్ ఆయిల్ ఇలాంటివి. కాబట్టి వీటిని తగ్గించండి. ఇక పండ్లు, కాయగూరలు, గింజధాన్యం వీటిని బాగా తినండి. రోజుకి 25 గ్రాముల నుంచి 30 గ్రాముల పీచు పదార్థం అంటే ఈ ఫైబర్ని తీసుకుంటూ ఉండండి. బాగా నీళ్లు తాగండి. ద్రవాలను బాగా తీసుకోవడంతో ఈ బైల్ పలచబడుతుంది, గాల్ స్టోన్స్ తయారు కాకుండా ఉంటాయి. ఇక ఉసిరి, నిమ్మ ఇలాంటి సి విటమిన్ ఉండే పండ్లని బాగా తినండి. ఎందుకు అంటే ఇవి కొలెస్ట్రాల్ని బైల్ యాసిడ్స్ కింద మార్చడానికి దోహదపడతాయి. ఇక సోయాబీన్స్, వీట్ జామ్ ఇలాంటి వాటిని బాగా తీసుకోండి, ఎందుకంటే వీటిలో లెసిథిన్ ఉంటుంది.
ఈ పదార్థం కొలెస్ట్రాల్ని నీళ్లతో కలిసేలా చేస్తుంది. ఇక దీనికి చక్కని చికిత్సా వ్యూహం ఉంది, దీన్ని తెలుసుకుందాం. చికిత్స 2 రకాలు, స్థానిక ప్రయోగం అలాగే ఆభ్యంతర ప్రయోగం. దీనికి మంచి ఔషధాలు ఉన్నాయి. స్థానిక ప్రయోగం కోసం ఒక చక్కని ఔషధాన్ని తెలుసుకుందాం. సుకోష్ణంగా వేడి చేసినటువంటి ఆముదాన్ని ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో ఈ నొప్పి నుంచి ఉపశమనం అనేది వస్తుంది. ఈ ఆముదం ఇది హీట్ని వికేంద్రీకరిస్తుంది. అంటే వేడి చేసి దీన్ని ప్రయోగిస్తాం కాబట్టి ఇది చుట్టుపక్కలకి ఈ వేడిని వికేంద్రీకరిస్తుంది. దీంతో గాల్ బ్లాడర్ ప్రాంతంలో ఉండేటటువంటి కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి చికిత్స. దీన్ని ఎలా చేయాలంటే దీనికి ఒక పద్ధతి ఉంది. 3 టేబుల్ స్పూన్ల ఆముదాన్ని తీసుకోండి. ఆముదం క్యాస్టర్ ఆయిల్ వేడి చేయండి. దస్తీని సమానంగా తడిపి ఉదరం భాగం ఉంటుంది కదా, గాల్ బ్లాడర్ ఉండేటువంటి భాగం, ఈ భాగంలో అంటే కుడివైపు పక్కటెముకల అంచున పరవండి. దీంట్లో లోపల ఉండేటువంటి వేడి నిలకడగా ఉండాలి కాబట్టి దీనికోసం వేడి నీళ్ళ సీసాన్ని పైనుంచి ప్రయోగించండి. హీటింగ్ ప్యాడ్ మంచిది కాదు. ఇక నొప్పి వస్తుందనుకోండి, దీన్ని తగ్గించేటటువంటి ఒక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. దీని పేరు ముస్తాది చూర్ణం. తొంగ ముస్తల చూర్ణం 4 భాగాలు, త్రికటి చూర్ణం అంటే 20 పిప్పళ్ళు మిరియాలు 3 భాగాలు తీసుకోండి. తిప్పసత్తు గిలాయి సత్వం అంటారు, దీని పొడి 6 భాగాలు తీసుకోండి. అన్నిటినీ కలిపి నిల్వ చేసుకోండి. దీన్ని మోతాదుకి పావు చెంచాడు చొప్పున రోజుకి 4 సార్లు తేనెతో తీసుకుంటూ ఉండండి. దీంతో గాల్ స్టోన్స్ నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక ఈ గాల్ స్టోన్ పడిపోయేలా చేసేటటువంటి ఒక చక్కని ఔషధం ఉంది. దీని పేరు కటు వీరాది కల్పం. ఒక బౌల్ అంటే పావు లీటర్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఒక కప్పు అంటే 150 మిల్లీలీటర్ల నిమ్మరసం తీసుకోండి. అలాగే చిన్నగా తరిగినటువంటి 2 తాజా వెల్లుల్లి గర్భాలు తీసుకోండి. పావు చెంచాడు ఎర్ర కారం పొడి తీసుకోండి. ఈ కొలతలతో అన్నిటినీ కలిపి ఔషధ మిశ్రమాన్ని తయారు చేయండి. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి లోపలికి. మధ్యాహ్నం వరకు ఏది తినకండి. ఒకవేళ ఆకలిగా ఉంటే వేడి నీళ్ళల్లో కొంచెం నిమ్మరసం పిండుకొని తాగొచ్చు. ఈ ఔషధం గాల్ బ్లాడర్ని స్టిమ్యులేట్ చేస్తుంది, చైతన్యపరుస్తుంది, బలంగా సంకోచించేలా చేస్తుంది. దీంతో గాల్ స్టోన్స్ ఈ చిన్న పేగు లోపల ఉండేటువంటి డియోడనం లోపలికి వచ్చేస్తాయి. ఇక ఆ రోజు రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని వేడి నీళ్ళతో కలిపి తాగండి. మర్నాడు ఉదయం మలంతో పాటు ఈ గాల్ స్టోన్స్ ఆకుపచ్చని రంగులో విసర్జితం అవుతాయి. ఇక ఈ గాల్ స్టోన్స్ మున్ముందు తయారవ్వకూడదు. ఇలాగ తయారవ్వకుండా నివారణగా కాపాడేటువంటి నివారణ ఔషధాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకుందాం. మొదటి ఔషధం చిత్రకారి చూర్ణం. పునర్నవ అంటే గలిజేరు వేరు చూర్ణం 5 గ్రాములు 5 భాగాలు. అలాగే శతావరి అంటే పిల్లిపేచర గడ్డల వేరు చూర్ణం 4 భాగాలు. అలాగే కటుకరోహిణి వేరు చూర్ణం 2 భాగాలు. చిత్రమూలం వేరు చూర్ణం 2 భాగాలు. తొంగముస్తల వేరు చూర్ణం 3 భాగాలు. శుద్ధ శిలాజి చూర్ణం దీన్ని పావు భాగం ఇలా కలపండి, నిల్వ చేసుకోండి. దీన్ని విడతకి పావు టీ స్పూన్ మోతాదుగా రోజుకి 3 సార్లు చొప్పున 4-5 నెలలు తీసుకుంటే గాల్ బ్లాడర్లో రాళ్లు తయారవకుండా ఉంటాయి. అయితే థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటిదే మరొక ఔషధం. దీని పేరు నిశామ్లకీ చూర్ణం అంటే పసుపు ఉసిర్ల మిశ్రమం. దీన్ని రోజుకి 3 గ్రాముల మోతాదుగా నీళ్ళకి కలిపి కానీ లేదా తేనెతో కానీ కలిపి తీసుకుంటూ ఉండండి. దీంట్లో ఉండేటటువంటి సి విటమిన్ కొలెస్ట్రాల్ని బైల్ యాసిడ్స్ కింద మార్చి గాల్ స్టోన్స్ తయారీని అడ్డుకుంటుంది. బైల్ యాసిడ్స్ కొవ్వు పదార్థాల పచనానికి సహాయపడతాయి. అలాగే పసుపు కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది, ఎక్కువ మొత్తంలో పిత్తరసాన్ని విడుదలయ్యేలా చేస్తుంది. ఇక దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. ఉదాహరణకు యవక్షారం, సైంధవలవణం, హింగు, పిప్పళ్ళి, శంఖవటి, అవిపత్తికర చూర్ణం ఇలాంటివి. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటుంది.
ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం, కుటుంబంలో కూడా అందరూ ఒకే రకంగా ఉండరు. జన్యుపరమైనటువంటి తేడాలు మనలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని విశ్లేషించాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి, వ్యాధి స్థాయిని, మీ శక్తిని పరిగణించాలి, ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పత్యాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలా ఈ గాల్ స్టోన్ సమస్యని, దానివల్ల వచ్చేటటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తిరిగి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.